లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. మార్చి 17వ తేదీ మంగళవారం, కృష్ణ అంగారక చతుర్దశి, మాస శివరాత్రి. చాలా అరుదైన శక్తివంతమైన రోజు. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏ నెలలోనైనా సరే పౌర్ణమి తర్వాత అంటే బహుళపక్షంలో చతుర్దశి తిథి మంగళవారంతో కలిసి వస్తే దాన్ని కృష్ణ అంగారక చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు. 2026 సంవత్సరంలో మార్చి నెల 17వ తేదీ మంగళవారం చతుర్దశి తిథి వచ్చింది. ఇది పౌర్ణమి తర్వాత వచ్చినటువంటి చతుర్దశి. పౌర్ణమి తర్వాత చతుర్దశి మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి మార్చి 17వ తేదీ మంగళవారాన్ని కృష్ణ అంగారక చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు. కృష్ణ అంగారక చతుర్దశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే, కృష్ణ అంగారక చతుర్దశి రోజు మనం చేసే స్నానం కానీ, దానం కానీ, పితృదేవతలకు ఇచ్చే తర్పణాలు కానీ, స్తోత్రపారాయణలు కానీ, సూర్యగ్రహణం ఉన్న సమయంలో ఎటువంటి ఫలితాలను ఇస్తాయో అలాంటి ఫలితాలను ఇస్తాయని ప్రామాణిక గ్రంథాలన్నీ చెప్తున్నాయి. అంటే మామూలుగా సూర్యగ్రహణం అప్పుడు చేసే స్నానం కొన్ని వేల రెట్లు ఉత్తమ ఫలితాలు ఇస్తుంది. సూర్యగ్రహణం ఉన్నప్పుడు చేసే దానం కానీ, పితృతర్పణం కానీ మామూలు సమయం కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. అలా సూర్యగ్రహణం ఉన్నప్పుడు మనం చేసే స్నానము, దానము, పితృ కార్యక్రమము, స్తోత్రపారాయణం ఎలాంటి శుభ ఫలితాలను ఇస్తాయో అంతే శుభ ఫలితాలు కృష్ణ అంగారక చతుర్దశి రోజు కూడా మనం పొందవచ్చని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ చెప్తున్నాయి. అలాగే కృష్ణ అంగారక చతుర్దశి రోజు తప్పకుండా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి శాస్త్రంలో ఏం చెప్పారంటే, కృష్ణ అంగారక చతుర్దశ్యాం మహానద్యావగాహనాత్ గోమయేన లిప్తాంగో గోసహస్ర ఫలం లభేత్ అంటుంది శాస్త్రం. అంటే ఎవరైనా సరే కృష్ణ అంగారక చతుర్దశి రోజు వీలైతే దగ్గరలో ఉన్న నదిలో స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు కొద్దిగా గోమయం అంటే ఆవు పేడ శరీరానికి రాసుకొని స్నానం చేయాలి. అలా చేస్తే 1000 గోవులు ఏకకాలంలో దానం చేసిన ఫలితం కలుగుతుందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అంత అద్భుతమైన రోజు కృష్ణ అంగారక చతుర్దశి. అయితే దగ్గరలో నది లేని వాళ్ళు ఏం చేయాలి? ఏదైనా పుణ్యనది జలాన్ని, గంగాజలం లాంటి దాన్ని నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. స్నానం చేసేటప్పుడు కొద్దిగా గోమయం ఆవు పేడ శరీరానికి రాసుకొని స్నానం చేయండి. దీనివల్ల ఒకేసారి 1000 గోవులు దానం ఇచ్చిన ఫలితం పొందండి. అలాగే శాస్త్రంలో ఇంకో మాట కూడా చెప్పారు. కృష్ణపక్ష చతుర్దశ్యాం అంగారక దినం యథా తథా స్నాత్వా శుభేతోయే తర్పణం యమనామభిః అంటుంది శాస్త్రం. అంటే కృష్ణ అంగారక చతుర్దశి రోజు ఎవరైతే యమధర్మరాజుకు తర్పణం ఇస్తారో వాళ్ళ కుటుంబంలో సంవత్సరం పాటు అపమృత్యు దోషాలు ఉండవు. అంటే వాహన ప్రమాదాలు కానీ, గండాలు కానీ, అనారోగ్యాలు కానీ ఇవేవి కుటుంబంలో సభ్యులందరికీ లేకుండా ఉండాలంటే కృష్ణ అంగారక చతుర్దశి రోజు ఇంటి యజమాని యమధర్మరాజుకు తర్పణం ఇవ్వాలి. దీన్ని యమతర్పణం అంటారని ఈ శ్లోకం మనకు చెప్తోంది. యమతర్పణం ఎలా ఇవ్వాలి? ఇంటి యజమాని స్నానం చేసిన తర్వాత కృష్ణ అంగారక చతుర్దశి రోజు దక్షిణ దిక్కు వైపు తిరిగి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు విడిచిపెడుతూ యమాయ నమః యమం తర్పయామి 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 అనుకోవాలి. నల్ల నువ్వులు కలిపిన నీళ్లు కూడా ఎలా విడిచిపెట్టాలి? ఈ 4 వేళ నుంచి విడిచిపెట్టాలి. ఎందుకంటే యమతర్పణం అంటే అది దేవతర్పణం కాబట్టి ఈ 4 వేళ నుంచి నల్ల నువ్వులు కలిపినటువంటి నీళ్లు దక్షిణ దిక్కు వైపు తిరిగి ఒక పళ్ళెల్లో విడిచిపెడుతూ యమాయ నమః యమం తర్పయామి 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 అనాలి. అంటే ఈ మంత్రం చదువుతూ 3 సార్లు అలా నీళ్లు విడిచిపెట్టాలి. ఆ తర్వాత ఆ పళ్ళెల్లో ఉన్నటువంటి విడిచిపెట్టిన నీళ్లు, ఆ యమతర్పణ నీళ్లు ఎక్కడైనా మొక్కలో పోయాలి. ఇంటి యజమాని పని చేస్తే సంవత్సరం మొత్తం కూడా ఇంట్లో వాళ్ళకి అపమృత్యు దోషాలు ఉండవు, గండాలు ఉండవు, ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మార్చి 17వ తేదీ మంగళవారం మాస శివరాత్రి కూడా వచ్చింది. మాస శివరాత్రి రోజు ఎవరైనా పంచబిల్వాలతో శివుణ్ణి పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. దీనికి శాస్త్రంలో ఒక మాట చెప్తారు. తులసి,
బిల్వ నిర్గుండి జంబీరామలకం తథా అంటూ మనకి శాస్త్రంలో ఒక అద్భుతమైన మాట చెప్పారు. పంచబిల్వమితి ఖ్యాతం శివ పూజార్థం ఉత్తమం. అంటే తులసిని, బెల్వం మారేడుని, ఆ తర్వాత నిర్గుండి అంటే వావిలి ఆకుని, ఆ తర్వాత జంబీరం అంటే నిమ్మని, ఆమలకం అంటే ఉసిరిని, ఈ ఐదింటిని పంచబెల్వాలు అంటారు. ఇవి శివుడికి చాలా ఇష్టం. ఈ 5 గాని లేదా ఈ ఐదింట్లో ఏదైనా సరే మాస శివరాత్రి రోజు శివుడికి సమర్పిస్తే పరమేశ్వరుడు పరమానంద భరితుడైపోతాడు. నిర్గుండి అంటే వావిలి ఆకు. వావిలి ఆకు ఈశ్వరుడికి సమర్పించండి. జంబీరం అంటే నిమ్మ. నిమ్మ ఆకు ఈశ్వరుడికి సమర్పించండి. ఆమలకం అంటే ఉసిరి. ఉసిరి ఆకు ఈశ్వరుడికి సమర్పించండి. ఇవేవి దొరకకపోతే తులసి దళం కానీ, బెల్వము, మారేడు కానీ మాస శివరాత్రి సందర్భంగా శివుడికి సమర్పించండి. ఈ ఐదింటిని పంచబెల్వాలు అంటారు. మార్చి 17 మంగళవారం మాస శివరాత్రి సందర్భంగా ఈ పంచబిల్వాలలో ఏదో ఒక దాన్ని ఈశ్వరుడికి సమర్పించండి. కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించి సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. స్వస్తి.